నా గాయములు ఎలా ఉంటాయంట? అవి దుర్వాసన గలవై స్రవించుచున్నవి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు గాయం కలగడానికి కారణం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. రెండవ పాయింట్, మొట్టమొదట గాయం కలిగితే మానిపోయేవాడు దేవుడు అని చెప్పాడు. రెండో పాయింట్ ఏంటంటే గాయం కలగడానికి కారణం ఏంటంటే మూర్ఖత్వం నీలో ఉంటే గాయం తగులుతుందంట. దేవుని స్తోత్రం. గాయం, మూర్ఖత్వం మనలో ఉండకూడదు. మూర్ఖత్వం ఉండేది ప్రభు అంటే ఎవరో ఎరగలేని ప్రజల్లో ఉంటుంది. అది ప్రభు గురించి తెలియలేని ప్రజల్లో ఉంటుంది. మూర్ఖత్వం అనేది దేవుని యొక్క బిడ్డలో ఉండడానికి వీలు లేదు. దేవుని బిడ్డలో ఒకవేళ మూర్ఖత్వం ఉంటే ఆ మూర్ఖత్వం నుండి విడుదల పొందాలి. దేవుని స్తోత్రం. ఏంటి మూర్ఖత్వం అంటే? పాస్టర్ గారు ఏదైనా చెప్పాడు అనుకో, నా కోసం ఎందుకు చెప్పాలా? అంతమందిలో నా పేరు ఎందుకు ఎత్తాలా? అర్థమవుతుందా మీకు? అంతేగాని సరి చేసుకునే ఆలోచన ఉండదు, మారు మనసు పొందే ఆలోచన ఉండదు. కొన్నిసార్లు పాటలు వచ్చు, అమ్మా ఓ పల్లవి శర్మ పాడమ్మా అంటే ఇప్పుడు పాడనండి తర్వాత పాడతాను. ఏంటది? మూర్ఖత్వం అనండి. వచ్చు పాట, కానీ నేను ఇప్పుడు పాడనండి తర్వాత పాడతాను. నీకు నచ్చినప్పుడు పాడేది కాదు. దేవుడితో దేవుడు ఏం చేశాడు? ఒక ప్రత్యేకమైన ఒక ప్రేరేపణతో నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆ ప్రేరేపణ